ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా పశ్చిమ బెంగాల్లో మాటల వేడి పెరుగుతోంది. టీఎంసీ నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా వాడివేడి విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూచ్ బిహార్లో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తాజాగా జరిగినటువంటి ఉదంతాన్ని గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అక్కడ మాల్డాలో జరిగినటువంటి సంఘటన గురించి మనం ఇప్పటికే ఒక డిస్కషన్ కూడా చేశాం. అక్కడ మాల్డాలో జ్యుడిషియల్ అధికారుల్ని నిర్బంధించి ఒక 7 అధికారుల్ని నిర్బంధించి అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. దాదాపు 9 నుంచి 10 గంటల పాటు ఒక గదిలో నిర్బంధించి ఎస్ఐఆర్ ప్రాసెస్ చేస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాల్గొంటున్నటువంటి అధికారుల్ని నిర్బంధించి వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించుకోకుండా అడ్డగించారు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ ఏం జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటూ ఎన్ఐఏ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారు కాబట్టి కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించండి అని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. ఎందుకంటే హైకోర్టు జడ్జికి నుంచి ఫోన్ వచ్చినా కూడా డీజీపీ పట్టించుకోలేదు, హోమ్ సెక్రటరీ పట్టించుకోలేదు. అసలు ఏం జరుగుతోంది బెంగాల్లో అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మమతా సర్కార్ని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలు వర్సెస్ రాష్ట్ర పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి మోదీ కూడా చాలా ఘాటుగా దీదీకి వార్నింగ్ ఇచ్చారు. దీదీ పరిపాలన త్వరలో అంతం కాబోతోంది. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మే 5వ తారీఖున ఏం జరగబోతుందో చూస్తారంటూ ఒక వార్నింగ్ లాగా టీఎంసీ ప్రభుత్వానికి మోదీ ఇచ్చారు. ఎందుకంటే మీరు జ్యుడిషియల్ అధికారులకే రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుందంటూ మొత్తం ఏకరువు పెట్టారు. అంటే గతంలో జరిగినటువంటి సందేశ్ ఖాళీ ఉదంతం దగ్గర నుంచి ఆ తర్వాత జరిగినటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి అత్యాచారం, హత్య సంబంధించి మొత్తం ఈ ఉదంతాలన్నీ కూడా ప్రధాని మోదీ ఏకరువు పెట్టారు. వీటన్నిటికీ కూడా ఈ రాక్షస పరిపాలనకు, ఈ జంగిల్ రాజ్కు త్వరలో ముగింపు పలకబోతున్నాం అని చెప్పి ప్రధాని మోదీ టీఎంసీ సర్కార్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి చూడాలి, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా వచ్చినటువంటి సర్వేలు అయితే టీఎంసీకి కాస్త ఎజ్జున్నట్టుగా చెప్తున్నాయి. కానీ తాజాగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం, ఎస్ఐఆర్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం 90 లక్షల ఓట్లు దగ్గరగా పోయాయి. మరి ఇది ఏమైనా గేమ్ చేంజర్ కాబోతుందా రాబోయే ఎన్నికల్లో అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.